హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 17th April 2025 యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకి సిఆర్పిఎఫ్. సో మనకి సిఆర్పిఎఫ్ యొక్క రైజింగ్ డే సెలబ్రేషన్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యాయి. సో దాంట్లో మనకి అమిత్ షా గారు పార్టిసిపేట్ చేశారు. సో 86th రైజింగ్ డే ఆఫ్ సిఆర్పిఎఫ్ ఎక్కడ జరిగాయి అంటే మనకి నిమ్షుచ్ మధ్యప్రదేశ్లో ఈ రైజింగ్ డే సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. నెక్స్ట్ మనకి ఒక బుక్ వార్తల్లో ఉంది, బాగా కాంట్రవర్సీ అయిన బుక్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ది స్పై అనమాట. ఏఎస్ దౌలత్ గారు ఈ బుక్ని రాశారు. ఎవరి గురించి ఉంటుంది అంటే మనకి జమ్మూ కాశ్మీర్ సీఎం, ఫార్మర్ సీఎం అయిన ఫరూక్ అబ్దుల్లా గారి గురించి ఈ బుక్లో పొందుపరిచారనమాట. నెక్స్ట్ సీజేఐగా, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నెక్స్ట్ ఎవరు అంటే బిఆర్ గవాయ్ గారు రాబోతున్నారు. సో భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు విల్ బి ద నెక్స్ట్ సీజే ఆఫ్ ఇండియా. సో మనకి 52nd సీజే అనమాట. సో ఎవరి ప్లేస్లో అంటే సంజీవ్ ఖన్నా గారిని ససిడ్ చేయబోతున్నారు. సో 13th May తోటి సంజీవ్ ఖన్నా గారి పదవీకాలం పూర్తవుతుంది. 14th May రోజు బిఆర్ గవాయ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ చూద్దాం. ఆర్టికల్ 370, సో మనకి జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక అధికారాలు ఉంటుంది కదా, సో దాని యొక్క తీర్పు 5 జడ్జెస్ తీర్పు, అందులో బిఆర్ గవాయ్ గారు ఉన్నారు. నెక్స్ట్ మనకి ఎలక్ట్రల్ బాండ్స్, మనకి పార్టీస్కి ఫండింగ్ ఉంటుంది కదా, దాని గురించి ఇచ్చిన తీర్పు 5 జడ్జెస్ తీర్పు దాంట్లో ఉన్నారు. నెక్స్ట్ మనకి డిమానిటైజ్, సో మనకి 1000 ఇంకా 500 రూపాయల నోట్ల రద్దు ఉంటుంది కదా, సో దాంట్లో కూడా ఉన్నారు. ఇది కూడా 5 జడ్జెస్ తీర్పు 2016లో ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్, సో మనకి 2024లో ఇచ్చారు కదా తీర్పు, 7 జడ్జెస్ తీర్పు, దాంట్లో కూడా బిఆర్ గవాయ్ గారు ఉన్నారు. సో 4 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అనమాట. బిఆర్ గవాయ్ గారు ఇందులో ఉన్నారనమాట. నెక్స్ట్ మనకి అనన్య పాండే బికమ్స్ చెనెల్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా. సో చెనెల్ అనేది ఏంటి అంటే ఒక ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ అనమాట. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన ఫస్ట్ ఇండియన్ అనన్య పాండే గారు. అనన్య పాండే బికమ్స్ చెనెల్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్ మనకి పిఎం మోడీ టు ఇనాగరేట్ వింజిమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ అండి. వింజిమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ని ఇనాగరేట్ చేయబోతున్నారు కేరళలో May 2 రోజు. వింజిమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ కేరళలో. దీన్ని మనకి అదానీ పోర్ట్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఒక 2 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఉత్తరప్రదేశ్ నుంచి. ఏంటి అంటే బనారస్ షెనై ఇంకా బనారస్ తబలాకి జిఐ ట్యాగ్ అనేది లభించింది. సో ఈ బనారస్ షెనై అనేది ఎవరి ద్వారా ఇది బాగా ఫేమస్ అయింది అంటే మనకి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ద్వారా ఈ బనారస్ షెనై అనేది ప్రాచుర్యంలో పొందింది. నెక్స్ట్ మనకి జమ్మూ కాశ్మీర్ సీఎం అయిన ఒమర్ అబ్దుల్లా గారు ఒక యాప్ని లాంచ్ చేశారు, ఈ సాహత్ అనే యాప్ని జమ్మూ కాశ్మీర్ సీఎం లాంచ్ చేశారు. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు యాక్సెస్ ఫర్ డిజిటల్ హెల్త్ కేర్. సో డిజిటల్ అంటే హెల్త్కి సంబంధించిన డేటా, ఒక పర్సన్కి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ డేటా కానీ ఈ యాప్లో స్టోర్ చేయబడుతుంది. నెక్స్ట్ మనకి టు రివ్యూ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ తమిళనాడు గవర్నమెంట్ సెటప్ కురియన్ జోసెఫ్ కమిటీ. సో మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉంటాయి కదా, సో మనకి దాన్ని రివ్యూ చేయడానికి తమిళనాడు గవర్నమెంట్ కురియన్ జోసెఫ్ కమిటీ, ఒక 3 members కమిటీని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. సో ఇది ఏ కమిటీస్ యొక్క సూచనల్ని పరిగణలోకి తీసుకుంటుంది అంటే సో మనకి 1983లో మనకి ఒక కమిటీ ఉంటుంది, ఇంకొకటి పుంచ్ కమిటీ 2007. సో ఈ కమిటీస్ అన్నిటిని రివ్యూ చేస్తుంది. దాంతోపాటు సెంటర్ స్టేట్ లీస్ట్ ఉంటాయి కదా, సెంటర్ స్టేట్ కన్కరెంట్ లీస్ట్ 7th షెడ్యూల్లో, సో వాటిలో ఏ లీస్ట్లో ఏ దాంట్లో ఉండాలి అని చెప్పేసి వాటిని ఇది రివ్యూ చేస్తుంది అనమాట. కురియన్ జోసెఫ్ కమిటీ 3 members కమిటీ, తమిళనాడు గవర్నమెంట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ మనకి ఐఐఎస్ఆర్ సూర్య అనమాట. ఐఐఎస్ఆర్ సూర్య అనేది ఒక టర్మరిక్ వెరైటీ, ఒక పసుపు వెరైటీ అనమాట. ఇది ఒక లైట్ కలర్లో ఉంటుంది. దీన్ని మనకి ఐఐఎస్ఆర్ కోజికోడే డెవలప్ చేసింది. ఐఐఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ కోజికోడే వాళ్ళు ఐఐఎస్ఆర్ సూర్యాని డెవలప్ చేశారు. ఇది ఒక పసుపు వెరైటీ అనమాట. నెక్స్ట్ మనకి చైనా అపాయింట్స్
లీ చెంగాంగ్ యాజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ నెగోషియర్ టు అడ్రస్ టారిఫ్ విత్ యూఎస్ఏ. సో మనకి రీసెంట్గా వార్తల్లో చూస్తున్నాం కదా, సో యూఎస్ గవర్నమెంట్ టారిఫ్స్ని పెంచుతుంది, తగ్గిస్తుంది. సో వీటిని నెగోషియేట్ చేయడానికి చైనా గవర్నమెంట్ లీ చెంగాంగ్ని అపాయింట్ చేసింది. లీ చెంగాంగ్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ ట్రేడ్ నెగోషియేటర్. నెక్స్ట్ మనకి ఐఐటి ఢిల్లీ ఎంఓయూ విత్ మైక్రాన్ టెక్నాలజీ. సో టెక్నాలజీలో కోఆపరేషన్ కోసం ఐఐటి ఢిల్లీ మైక్రాన్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ మనకి మోర్గాన్ స్టాన్లీ జీడిపి ఎస్టిమేషన్ ఏదైతే 6.5% చెప్పిందో FY 2025-26. సో ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన FY 2025-26లో మోర్గాన్ స్టాన్లీ 6.5% చెప్పింది గతంలో, దాన్ని 6.1%కి తగ్గించింది అనమాట. సో మోర్గాన్ స్టాన్లీ ఇప్పుడు ఎంత ఎస్టిమేట్ చేస్తున్నట్టు 6.1%. నెక్స్ట్ మనకి ICRIER రిపోర్ట్ అనమాట, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్. ఇది ఏం చెప్తుంది అంటే, సో 5గురిలో ఒక్కరికి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది 5గురిలో ఒక్కరికి ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ మనకి చెప్తుంది. నెక్స్ట్ ఇండియా నార్వే మెరైన్ పొల్యూషన్ ఇనిషియేటివ్ అనమాట. ఇది 2019లో ఇది ఇండియా నార్వే కలిసి తీసుకొచ్చారు. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు రిమూవ్ ప్లాస్టిక్ అండ్ క్లీనియైజ్ ద రివర్స్. సో రివర్స్ని బాగు చేయడం అనమాట. సో ప్లాస్టిక్ వ్యర్థాలని వాటన్నిటిని తొలగించి రివర్స్ని క్లీన్ చేయడం. సో ఇది వార్తల్లో ఉంది, అందుకే ఒకసారి చూసాం. నెక్స్ట్ మనకి ఆకాశవాణి హైదరాబాద్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్తో వార్తల్లో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఆకాశవాణి హైదరాబాద్ అంటే 1950లో ఎస్టాబ్లిష్ అయింది. ప్రసార భారతికి అనుగుణంగా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇదేంటి అంటే మనకి డ్రగ్స్ అనుమతి కానీ బ్యాన్ చేయడం కానీ ఇదే చూసుకుంటుంది అనమాట. ఏకంగా చెప్పాలంటే డ్రగ్స్ కంట్రోలర్ అనమాట. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది 35 FDస్ని అంటే 35 డ్రగ్స్ని బ్యాన్ చేసింది. సో ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ అనమాట, స్టేట్స్కి చెప్పింది. సో ఈ 35 FDస్ని మీరు ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, వీటిని బ్యాన్ చేస్తున్నా అని చెప్పేసి సెంటర్కి నోటిఫై చేసింది స్టేట్స్కి. నెక్స్ట్ మనకి ఒక స్పీసెస్, సో బీటల్ అనే స్పీసెస్ వార్తల్లో ఉన్నాయి. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్లిడియం లాలిటీ అనే బీటల్స్ని జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనుగొన్నారు అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ మనకి కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది పునఃప్రారంభించారు. సో ఇండియా అండ్ చైనా వర్కింగ్ టువర్డ్స్ టు రీస్టార్ట్ కైలాస్ మానసరోవర్ యాత్ర అనమాట. ఇది మనకి కోవిడ్ టైం 2019లో కైలాస్ మానసరోవర్ యాత్రని ఆపేశారనమాట. ఈ కైలాస్ మానసరోవర్ యాత్రని చేరుకోవాలి అంటే మనకి ఉత్తరాఖండ్లోని లిపులెక్ పాస్ని దాటాలి. దాంతోపాటు సిక్కింలో ఉన్న నాతులా పాస్ని క్రాస్ చేస్తే మనకి ఈ కైలాస్ మానసరోవర్ని చేరుకోవచ్చు అనమాట. సో టిబెట్లో ఉన్న ప్రాంతాలు. సో మౌంట్ కైలాస్ అనేది ఏంటి అంటే హైయెస్ట్ పీక్ ఇన్ కైలాస్ రేంజ్లోనే హైయెస్ట్ పీక్ ఏదైనా ఉంది అంటే అది మౌంట్ కైలాస్. అదే మానసరోవర్ లేక్ అనేది ఏంటి అంటే వరల్డ్స్ హైయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. వరల్డ్స్ హైయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ మానసరోవర్ లేక్. సో కైలాస్ మానసరోవర్ లేక్ ఏ రెండు దేశాలు అంటే ఇండియా అండ్ చైనా. నెక్స్ట్ మనకి టూటీ ఐలాండ్ అనేది వార్తల్లో ఉంది. ఇది ఎక్కడుంది అంటే ఖార్టూమ్ సూడాన్లో ఉండే ఒక ఐలాండ్ అనమాట. సూడాన్లో ఉండే ఒక ఐలాండ్ టూటీ ఐలాండ్. సో ఇది ఎక్కడ అంటే ఇది కన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్లూ అండ్ వైట్ నైల్స్. ఈ రెండు ఎక్కడైతే జాయిన్ అవుతాయో అక్కడే ఈ ఐలాండ్ అనేది లొకేట్ అయ్యింది. సో కన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్లూ అండ్ వైట్ నైల్స్ టూటీ ఐలాండ్ లొకేటెడ్. సో సూడాన్లో ఉన్న ఒక ఐలాండ్. నెక్స్ట్ మనకి TGPSC. సో మన TGPSC సిలబస్ కమిటీ చైర్మన్గా మనకి బాలకృష్ణారెడ్డి గారిని అపాయింట్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. TGPSC సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి గారు అపాయింట్ అయ్యారు. సో ఇది ఫ్రెండ్స్ 17th April 2025 యొక్క కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ సో మచ్.